హాయ్ గైస్, ఈరోజు 19th జరిగిన సెకండ్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ఫ్రాక్షన్ న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40. ఓకే, న్యూమరేటర్ XY అనుకుంటే న్యూమరేటర్ డినామినేటర్ ఇది 40% పెరిగింది, డినామినేటర్ 20% తగ్గిందంట. అయితే వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఒరిజినల్ టు న్యూ? ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఇది 1 అనుకుంటే పోనీ, లేకపోతే 100/100 అనుకుందాం. ఇది 40% పెరిగింది, 140. ఇది 20% తగ్గింది, 80. ఇప్పుడు ఏమైంది? 0 0 2 7 2 4. ఓకేనా? ఇది ఒరిజినల్ 1 ఉంటే ఇది 7/4. ఓకేనా? నెక్స్ట్, ఏ మోటార్ కార్ గోస్ టు ఏ ప్లేస్. ఒక ప్లేస్కి వెళ్ళిందంటే 23 కిలోమీటర్ల వేగంతో, 33 వేగంతో రిటర్న్ వచ్చింది. అయితే యావరేజ్ స్పీడ్ చాలాసార్లు చెప్పా, ఎంత దూరం వెళ్ళిందో మళ్ళీ రిటర్న్ అంటే డిస్టెన్స్ సేమ్ అయితే 2ab/a+b. ఈ ఫార్ములా చాలాసార్లు చెప్పా. అదే టైం ఈక్వల్ అయితే a+b/2. ab అనేవి స్పీడ్, 2 × 23 33, 2 కలిపితే 56. 2 1 2 2 2 28. ఆప్షన్లో ఒకటే ఉంది, 28 డినామినేటర్. కాబట్టి ఇంక మొత్తం కూడా చేయవలసిన లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ వచ్చిందా లేదా, ఆప్షన్ పెట్టామా లేదా అనేది ముఖ్యం, ఎలా చేసామన్నది చూడ్డు. ఓకే, ఎల్సిఎం నార్మల్ మెథడ్లోనే చేస్తే మంచిది, కానీ చాలామంది వేరు మెథడ్లు అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే, ఓకే 2 ఇచ్చారు కదా, నేను ఒకటి చేస్తా, నెక్స్ట్ మీరు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్లు తీసుకోవాలి. ఫస్ట్ 15 ఉంది, దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్ 3 5, పవర్ ఒక్కొక్కటే ఉంటుంది. నెక్స్ట్ 16 అంటే 2 2 2, 4 2 అంటే 2కి పవర్ 4. నెక్స్ట్ 72 అంటే 2 2 4, 4 2 8, 8 9 72 అంటే 3 × 3 అంటే 2⁻³ × 3⁻². నెక్స్ట్ ఏముంది? 48 అంటే 2 2 4, 4 8 16 3 అంటే 2⁻⁴ 3 1. ఇప్పుడు మనకి ఎల్సిఎం కావాలంటే ఈ పవర్లో హైయెస్ట్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఏమేమి ఉన్నాయో తీసుకుందాం. 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, అంటే 2 3 5. ఇప్పుడు పవర్ దేనికి హైయెస్ట్ ఉంది? ఇక్కడ 2లో, ఇక్కడ 4 హైయెస్ట్ అంటే 2 పవర్ 4. నెక్స్ట్ 3లో 1 ఉంది కానీ ఇక్కడ 2 హైయెస్ట్, 3⁻². 5 ఓన్లీ ఒకటే ఉంది కదా, 1. ఈ 3 2 4 4 16, 3 3 9 5, 16 5 80, 89 72, 720. ఓకేనా? ఇంకా అలా కాకుండా చేసుకోవాలంటే ఇంకా చాలా ఆప్షన్ ఉంటాయి. ఓకే, ఈ 4th కూడా చెప్తా, వేరే విధంగా చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్లో ఇక్కడ ఉంది 6 4తో ఇది భాగించాలంటే లాస్ట్ 2 డిజిట్లు 4తో భాగించి ఉండాలి. ఇది తెగదు, ఇది 4 7 20 తెగదు, ఇది అవ్వదు. ఓన్లీ ఒకే ఆప్షన్ ఉంది, ఇంకా డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 100 గువా 1210 రూపాయలకు కొన్నాడంటే అతనికి 965 లాభం కావాలి. అంటే 1210 965 కలిపితే 5 7 1. ఎంతకు అమ్మాడు? అయితే 12 అమ్మిన వేల ఎంత అన్నాడు? ఇది 100 పళ్ళు అమ్మిన వేల, మనకు 12 కావాలి. 4 3 4 25, 5 5 5 4 5 3 5 5, 5 8 5 87 3 8 3 24, 7 3 21 అంటే 261. నెక్స్ట్ ఓకే, 6th ప్రాబ్లం లేదు అంటే టోటల్ ఇప్పుడు పాపులేషన్ ఇచ్చాడు, అందులో మేల్స్ ఇచ్చాడు, ఫిమేల్ ఏమవుద్ది? దీని నుంచి తీస్తే ఫిమేల్. అయితే అందులో లిటరేట్ టోటల్ పాపులేషన్ 31 అంటే మేల్ కూడా 31, అప్పుడు ఫిమేల్ కూడా 31 అవుద్ది డైరెక్ట్. కానీ మీరు ఏమైనా ఇంకా నార్మల్ మెథడ్లో చెప్పండి అని ఏమైనా అంటే సాల్వ్ చేయను, ప్రాబ్లం ఎలా చూపిస్తారు. ప్రజెంట్ టోటల్ ఏమవుద్ది? మేల్ ప్లస్ ఫిమేల్ కలిపితే టోటల్. ఇక్కడ ఈ జీరోస్ లేవనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్
టోటల్ 335. అందులో మేల్ ఎంత అన్నాడు? 214. అప్పుడు ఫిమేల్ ఎంత అవుద్ది? ఇందులో తీసేయాలి కదా. 3 అంటే 1 2 1 121. అయితే ఇప్పుడు మీరు ప్రాబ్లం ఓరియంటెడ్ చేయాలంటే ఇందులో 31%, ఇందులో 31%. ఇందులో 31% వచ్చే వాల్యూ నుంచి ఇందులో 31%లో వచ్చే వాల్యూ ఎంత? ఒక ఎక్స్ వచ్చిందనుకో, ఈ ఎక్స్ అనేది ఇందులో ఎంత పర్సెంటేజ్ అని చూడాలి. చూస్తే 31 వస్తుంది. డైరెక్ట్గా చేసేయండి, అది అంత అవసరం లేదు. ఫోర్త్ ప్రొపోర్షన్ అడిగాడు. ఫోర్త్ ప్రొపోర్షన్ అంటే A by B ఈజ్ ఈక్వల్ టు C by D. అప్పుడు D ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? BC by A. ఇది A BC అనుకుంటే BC by A కదా. పాయింట్లు లేవనుకుందాం. 25, సారీ B అనేది 96, 75. ఇక్కడ పాయింట్ లేకపోతే 0 పెట్టుకుందాం. మళ్ళీ 25, 25 ఒకటి 25 30, 96 3 9 3 27 6 288 0. ఆ 0 పాయింట్ పోతే 288. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ ప్రొపోర్షన్ సేమ్ ఇదే ఇక్కడ తీసుకుందాం. ఇది ఏ బీసీ అనుకుంటే బీసీ బై ఏ కదా. బి అంత ఏ అవుతుంది. సి అంత 9A 16 ఈజ్ ఈక్వల్ టు 324. ఏ వాల్యూ అడిగాడు? 9 ఒకట్ల 9 4 36, 9 3 27, 9 6 54. ఈ 16 ఇటు వెళ్తే ఇంటూ ఏ స్క్వేర్. ఇది ఏ కావాలంటే √6 అంటే 36 అంటే 6, 16 అంటే 4 4 6 4 24. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, 10% ఇస్తే మీరు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అనుకుంటే ఇది ఎస్ఐ ఇచ్చి అనుకుంటే 10కి ఫస్ట్ ఇయర్ 10 అయితే ఎస్ఐ అయినా సిఏ అయినా ప్రతి ఇయర్ కూడా సేమ్. సెకండ్ ఇయర్ ఇది 10 10 20 అయితే ఇది A + B + AB by 100 కదా. 10 10 20 20 20లో 10 + 10 10 10లో 100 by 100 అంటే 1 అంటే 21. సేమ్ 30కి 10 10 10 30 అయితే ఎస్ఐ 33.1 అవుతుంది. ఈ డిఫరెన్స్ ఇచ్చాడు 3.1 అనేది 217 అంట. ఈ పాయింట్ తీసేస్తే పైన 0 పెట్టుకుందాం. వాడు ప్రిన్సిపల్ అడిగాడు. ప్రిన్సిపల్ అంటే 100 కదా. 3 7 21 7. ఓకే, 70 × 100 7000. నెక్స్ట్ మోహన్, మహమ్మద్, ఆశీష్ ముగ్గురు ఉన్నారు. నలభై 46 అంటే యావరేజ్. సమ్ ఏమవుద్ది? × 3. 4 3 12 120, 6 3 138. ఇక్కడ మోహను మహమ్మద్ 39 అంటే × 2 78. సేమ్ మహమ్మద్ ఆశీష్ 47 అంటే 40 48 7 14 94. ఓకేనా. ఇప్పుడు వాడు ఏమడిగాడు? మహమ్మద్ అడిగాడు. ఇక్కడ అందరూ ఒక్కొక్కరే మోహను మహమ్మద్ ఆశీష్ ఉన్నారు. ఇక్కడ ఒక మోహను 2 మహమ్మద్లు ఉన్నారు. అంటే ఈ 2 మహమ్మద్ నుంచి ఒక మహమ్మద్ తీసేస్తే వచ్చిన వాల్యూ రిమైనింగ్ మహమ్మద్ అవుతుంది కదా. ఈ 2 కలిపితే 92 172. 172 నుంచి 172 నుంచి 138 తీద్దాం. 12 4 3 34. ఓకేనా. లాస్ట్ టైం కూడా ఈ క్వశ్చన్ ఎవరో కన్ఫ్యూజ్ అయ్యామన్నారు చూడండి. నెక్స్ట్ ఓకే, 11th క్వశ్చన్ చాలాసార్లు అడిగారు, రిపీటెడ్ కూడా వస్తుంది. ఇది వచ్చేటప్పుడు ఏం చేసుకోమన్నా, అతని దగ్గర ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్కి ఇచ్చాడు, వాళ్ళిద్దరిలో పెద్ద ఎవరు లేదు. కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, పెద్దోడిని తీసుకోవాలా లేదని. ఇప్పుడు చెప్తా. 4%, 100 ఉండేది 104. ఇప్పుడు ఇది ఎల్డర్ 1 పెద్దవాడికి, ఇది యంగర్ 1 చిన్నవాడికి. ఈ క్వశ్చన్లో ఎవరు పెద్ద ఎవరు చిన్న ఇవ్వలేదు. అప్పుడు ఎవరిని తీసుకోవాలి సార్ అని అడిగితే వేగంగా అమౌంట్ ఎవరికి వస్తుందో అతనికి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఎవరికి అమౌంట్ వచ్చేస్తుంది? 19 సంవత్సరాల వాడికి. 19 సంవత్సరాలు ఎవడు? నితిన్. ఇది నితిన్కి ఇవ్వాలి. 20 సంవత్సరాలు ఎక్కువ టైం లేట్గా వస్తుంది కాబట్టి అతను తక్కువ ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఇది ఎవరు? ప్రవీణ్. ఓకేనా. అయితే ప్రవీణ్కి అడిగారంటే 100 పాటలు ఎంత అన్నాడు. అతని దగ్గర ఉన్నది ఎంత? 1224 అనేది 204. ఈ 2 కలిపితే 100 ఎంత? 2 6 12 4 6 24 కట్ అవుతుంది. 6 × 100
600. నెక్స్ట్ 3/8 ఆఫ్ ఏ జర్నీ 60 స్పీడ్తో వెళ్ళారంట. ఓకే, రిమైనింగ్ అంటే 40 స్పీడ్తో. ఓకే, ఒక జర్నీ ఉంది, ఇది 3 పార్ట్లు, 3x అనుకుందాం. ఇది రిమైనింగ్ 5 పార్ట్స్. ఇది 60 కిలోమీటర్ల వేగంతో, ఇది 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తే యావరేజ్ స్పీడ్ అడిగాడు. స్పీడ్ అంటే డిస్టెన్స్ బట్టి, డిస్టెన్స్ ఎంత, ఇది ఓకే మనం ఈజీగా ఉండాలని ఇది ఒక 300, 500 అనుకుందాం. అప్పుడు ఓవరాల్ డిస్టెన్స్ ఎంత, 300, 500, 800. టైం కావాలి, ఇది స్పీడు, ఇది డిస్టెన్స్. టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ అంటే గంటకు 60 లెక్క వెళ్తే 300 కిలోమీటర్లు. ఇక్కడ 5 గంటల్లో వెళ్తాడు, ఇక్కడ 4 ఇంకా 10 ఉంటుంది 4. ఓకే, 12.5 గంటలు. అంటే టోటల్ ఎంత టైం, 5, 12, 17.5. పాయింట్ బదులు పైన 0 పెట్టుకోండి. ఓకే, నియరెస్ట్ టీచర్ దగ్గర ఉంది అడిగాడు డైరెక్ట్. 5 3 15, 5 5 25, 5 16, 5 7, 5 2, 5 3 15, 5 320, 7 320, 7 4 28. ఇక్కడ ఆప్షన్లో ఒక్కటే ఉంది 4th. ఎలాగ నియరెస్ట్ అడిగాడు. ఇంక ఈ 5 ఇవన్నీ అవసరం కూడా లేదు, మొత్తం చేయవసరం లేదు. చేసినా కూడా కొంచెం చేద్దాం. 4 7 పోయిందంటే 40 ఉంటుంది, 7 5 35, ఇంకా 5 ఉంటుంది అంటే 45 పాయింట్ సంథింగ్. నియరెస్ట్ 46. ఓకేనా, ఆప్షన్ అన్ని దూరం దూరం ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ చేసేయండి. నెక్స్ట్ స్పియర్. ఒక ఏరియా ఇచ్చాడు, ఏరియా ఫార్ములాస్ మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. 4πr² అంటే 22/7 4r². r² మనకు తెలియదు, ఎంత ఇచ్చాడు వాల్యూ 9856. అయితే డయామీటర్ అడిగాడు. ఓకే, ఇన్ మీటర్స్ అని అడిగాడు. ఓకే, 11 2 1188, 105 ఉంటుంది. 11 9 11 6, 2తో 2 4 2 4 2 8 4 4 1 4 1 112 into 7. r² = 112 into 7 అంటే 7 1. ఓకే, 6 ఏమవుతుంది, ఇక్కడ రూట్ అవర్ అవుతుంది. అంటే ఈ 2 7లో ఒక 7, 4 అంటే 4 4 16, 7 4 28. 6 అనేది 28. ఇక్కడ డయామీటర్ అడిగాడు. అంటే డయామీటర్ అంటే 2r కదా, 2 రేడియస్ అంటే 28 into 28. సారీ 28 into 2 అంటే 56. అయితే వాడు మీటర్లో అడిగాడు, ఇది సెంటీమీటర్లో ఉంది. 56/100 అంటే 2 పాయింట్ల పక్కన పాయింట్ రావాలి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ థర్డ్ ఆప్షన్తో. నెక్స్ట్ 12 CP of 12 pence అంట. CP of 12 pence is equal to SP of 9 pence. ఇది ప్రాఫిట్ పర్సెంటేజ్. ప్రాఫిట్ ఫార్ములా, ప్రాఫిట్ పర్సెంట్ ఫార్ములా ప్రాఫిట్ బై CP into 100. ఓకేనా, ఇప్పుడు ఈ SPని తీసుకొద్దాం. CP by SP is equal to 9/12 అంటే 3 3 3 4. ఏమైంది, CP 3 పార్ట్లు 3 రూపాయలు అనుకోండి, SP 4 రూపాయలు. అప్పుడు ప్రాఫిట్ ఎంత, 1 రూపాయి. ఈ ఫార్ములా బట్టి 1/1 CP అంత 3 పార్ట్ ఇంకా 1/3 అంటే మనకు తెలిసిందే 33. ఓకేనా, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ అంటే 487. 2 ఇయర్స్కి 5%. ఓకే, 2 సంవత్సరాలకు 5% లెక్కంటే 10%. 10% 487 అయితే ప్రిన్సిపల్ 100% అంటే ఇంకో 0 యాడ్ చేసుకోవడం, 4870. ఓకేనా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఈజీనే, కొంచెం లెంత్ ఎక్కువ, నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ సింప్లిఫికేషన్. 7 -14, 15 4 -1 -9. మొత్తం మైనస్లే కాబట్టి ఆన్సర్ ఆప్షన్లన్నీ మైనస్. 18 27. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ 950కి మార్క్ చేశాడు, 20% డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకే, 950 మార్క్ చేసి 20% డిస్కౌంట్ అంటే 100 ఉండేది 80 ఇచ్చాడు. అప్పుడంట సెల్లింగ్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుద్ది, అది 2.5 కాస్ట్ ప్రైస్ అంట. 2.5 పాయింట్ తీసేసి 0 కాస్ట్ ప్రైస్. అప్పుడు CP అంతా అడిగాడు. ఈ 0కి ఇక్కడ 0, ఈ 0కి 0 పోయింది. 5 5, 5 19, 5 1, 5 3, 15, 48, 18,
38 ఇంటూ 8 యూనిట్ డిజిట్ 864 అంటే 4 రావాలి యూనిట్ డిజిట్. ఒకటే ఉంది ఆప్షన్. 3 3 9 3 3 -9 ప్లస్ 3 16 16 3 19లో 9 తీస్తే 10. నెక్స్ట్ ఇది కూడా చాలాసార్లు వస్తుంది. ఏ నుంచి బీకి వెళ్తున్నాడంటే 1/4 ఆఫ్ నార్మల్ స్పీడ్. స్పీడ్ నార్మల్ టుడే ఈరోజు అనుకుంది 1/4. నార్మల్గా 4 వెళ్తే ఈరోజు 1 వెళ్ళాడంటే, వేగంగా వెళ్తే టైం తక్కువ అవుద్ది కదా, అంటే రివర్స్. టైం ఏమైంది, 1 పార్ట్ అవ్వాల్సింది 4 పార్ట్స్ అయింది, అంటే 3 పార్ట్స్ లేట్ అయింది. ఇక్కడ ఎంత లేట్ ఇచ్చారు, 54 నిమిషాలు. అందువల్ల లేట్ అంటే 3 గంటలు 3 8 అంటే ఇంటూ 18. అయితే వాడు ఏమడిగాడు, నార్మల్ స్పీడ్తో వెళ్తే అంత టైం అవుద్దండి. ఇది నార్మల్ స్పీడ్. ఈ రోజు అయితే ఇంటూ 18 చేసుకో. ఓకేనా, నార్మల్ అన్నాడు. ఇంటూ 18 1 ఇంటూ 18 అంటే 18. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. ఓకే, ఒక క్వశ్చన్ వదిలేసాం. A16 PQRS ఉన్నాయి. PQRS 25 30 36 40 రోజుల్లో పనిచేస్తుంది. అంటే ఇప్పుడు LCM కావాలి మనకి. 25 30 36 40. ఇలాంటి క్వశ్చన్ లాస్ట్లో చేసుకోండి. 5 5ల 5 6ల 5 8ల 6తో 6 1ల 6 6ల 2 5 1 2 3ల 2 4. ఇంకేం కట్ అవ్వదు. 6 5 30 32 20 సారీ 32 60 6 5ల 120 120 ఇంటూ సారీ 5 6ల 30 3 60 6 5ల 300 ఇంటూ 12 0 0 30 3600 టోటల్ వర్క్. ఇక్కడ P25 కదంటే 25 చేసుకుంటే 5 5ల 5 7ల 5 5 1ల 5 4. P అనేది రోజుకి 144 యూనిట్లు. Q ఏమవుద్ది 0 120 యూనిట్లు. 36 అంటే 100 యూనిట్లు. 90 యూనిట్లు. ఓకే, ఇన్ని యూనిట్లు రోజుకి చేస్తుంది. అయితే వాడేమన్నాడు, స్టార్టింగ్ విత్ క్యూ ఫస్ట్ డే QSPR. ఓకే, ఇక్కడ QSPR ఈ రేషియోలో చేస్తుంది. ఈ వరుస అంటే ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు, ఫోర్త్ డే. అంటే ఎన్ని యూనిట్లు, ఫస్ట్ రోజు Q అంటే 120 యూనిట్స్, సెకండ్ S 90 యూనిట్స్, థర్డ్ P 144 యూనిట్స్, లాస్ట్లో 100 యూనిట్స్. ఈ లైన్లో చేస్తుంది. అంటే 4 డేస్కి 4 4 15 454 యూనిట్లు చేస్తుంది. టోటల్ ఎంత 3600 వర్క్ చేయాలి. రోజుకి 4 రోజులకి ఎంత యూనిట్ చేస్తుంది అంటే 4 32. ఓకే, 8 చేద్దాం. పోనీ 8 4 32 5 43 32 36. ఓకే, ఇక్కడ ఇంటూ చేస్తే ఇంటూ 32 రోజుల్లో మనకు చేయాల్సిన 36,000 కంటే జస్ట్ ఎక్కువ. అంటే 32 రోజుల్లో 36,632 అంటే 32 యూనిట్లు ఎక్కువ చేస్తుంది. అంటే 32 రోజు కాకుండా కొంచెం ముందు, అంటే 31 పాయింట్ సంథింగ్. ఆప్షన్లో 29 కాదు 31. ఓకే, ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ సెకండ్ అని చేసేవచ్చు. థ్యాంక్ యూ గైస్.